Hi everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. చాలా మంది వస్తున్నారు. చాలా మంది ఇక్కడికి వస్తున్నారు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో a lot of people are coming. A lot of people are coming. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఈ పని అసంపూర్తిగా ఉంది. ఈ పని అసంపూర్తిగా ఇన్కంప్లీట్గా ఉంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో దిస్ వర్క్ ఈజ్ ఇన్కంప్లీట్. దిస్ వర్క్ ఈజ్ ఇన్కంప్లీట్, కంప్లీట్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నాకు చాలా పని ఉంది. నాకు చాలా పని ఉంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్. ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను పట్టించుకోను. నేను దేనిని కూడా, ఏ విషయాన్ని కూడా పట్టించుకోను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ కేర్. ఐ డోంట్ కేర్. ఓకే, నేను పట్టించుకోను. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను అలా అనుకోవడం లేదు. నేను అలా అనుకోవడం లేదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ థింక్ సో. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు అలా అనుకుంటున్నావా. నువ్వు అలా అనుకుంటున్నావా అని మనం ఒకరిని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డూ యూ థింక్ సో. డూ యూ థింక్ సో. నువ్వు అలా అనుకుంటున్నావా. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను అలా అనుకుంటున్నాను. నేను అలానే అనుకుంటున్నాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ థింక్ సో. ఐ థింక్ సో. నేను అలా అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఆమె నాకంటే పెద్దది. ఆమె నాకంటే వయసులో పెద్దది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో షీ ఈజ్ ఓల్డర్ దెన్ మీ. షీ ఈజ్ ఓల్డర్ దెన్ మీ. ఆమె నాకంటే పెద్దది. నెక్స్ట్ వన్ ఈస్ నేను అతనిని నమ్ముతాను. నేను అతడిని నమ్ముతాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ బిలీవ్ హిమ్. ఐ బిలీవ్ హిమ్. నెక్స్ట్ వన్ ఈస్ నేను నీకు సహాయం చేయను. నేను నీకు సహాయం చేయను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ నాట్ హెల్ప్ యూ. ఐ విల్ నాట్ హెల్ప్ యూ. నేను నీకు సహాయం చేయను. నెక్స్ట్ వన్ ఈస్ మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను అతన్ని కలవాలి. నేను అతడిని రేపు కలవాలి, ఈరోజు కలవాలి అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఐ హ్యావ్ టు మీట్ హిమ్. ఐ హ్యావ్ టు మీట్ హిమ్. నేను అతన్ని కలవాలి. నెక్స్ట్ వన్ ఈస్ నన్ను ఏడిపించకు. నన్ను ఏడిపించవద్దు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ మేక్ మీ క్రై. డోంట్ మేక్ మీ క్రై. నన్ను ఏడిపించకు. నెక్స్ట్ వన్ ఈస్ నేను నీకేమి కానా. నేను నీకేమి కూడా కానా అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో యామ్ ఐ నాట్ రిలేటెడ్ టు యూ ఎనీ. యామ్ ఐ నాట్ రిలేటెడ్ టు యూ ఎనీ. నీకేమి కానా. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను మిమ్మల్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను అని చెప్తూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ యూ. ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ యూ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళని చూసి ఆమె తలుపు తీసింది. వాళ్ళు వస్తున్నారని చూసి ఆమె తలుపు తీసింది అని వాడుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో సీయింగ్ దెమ్ షీ ఓపెన్ ద డోర్. సీయింగ్ దెమ్ షీ ఓపెన్డ్ ద డోర్. నెక్స్ట్ వన్ ఈస్ అతన్ని తిరిగి పనిలో పెట్టుకున్నారు. అతడిని తిరిగి పనిలో పెట్టుకున్నారు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో హీ వాజ్ రీఇన్స్టేటెడ్ ఇన్ హిస్ జాబ్. హీ వాజ్ రీఇన్స్టేటెడ్ ఇన్ హిస్ జాబ్. రీఇన్స్టేటెడ్ అంటే తిరిగి పనిలోకి రావడం. నెక్స్ట్ వన్ ఈస్ ఎవరు ఏం చేయాలో తెలుసుకోవాలి. ఎవరు ఏ పని చేయాలో తెలుసుకోవాలి అని చెప్తూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో
వన్ షుడ్ నో వాట్ వన్ హ్యాస్ టు డూ. వన్ షుడ్ నో వాట్ వన్ హ్యాస్ టు డూ. ఎవరేం చేయాలో తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్ ఈస్ ఎవరి పని వాళ్ళు చేయడం లేదు. ఎవరి పని వాళ్ళు అస్సలు చేయడం లేదు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో వన్ ఈజ్ నాట్ డూయింగ్ వన్స్ డ్యూటీ. వన్ ఈజ్ నాట్ డూయింగ్ వన్స్ డ్యూటీ. ఎవరి పనులు వాళ్ళు చేయడం లేదు. దేనిని తేలికగా తీసుకోకూడదు. ఈ విషయాన్ని కూడా తేలికగా లైట్గా తీసుకోకూడదు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో నథింగ్ షుడ్ బి టేకెన్ ఈజీ. నథింగ్ షుడ్ బి టేకెన్ ఈజీ. నెక్స్ట్ వన్ ఈజ్ అతను కఠినంగా మాట్లాడాడు. అతను చాలా కఠినంగా మాట్లాడాడు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో హీ టాక్డ్ రిగెడ్లీ. హీ టాక్డ్ రిగెడ్లీ. రిగెడ్లీ అంటే కఠినం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను రేపు వాళ్ళని కలవలసి ఉంది. నేను రేపు వాళ్ళని కలవలసి ఉంది అని చెప్తూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ యామ్ టు మీట్ దెమ్ టుమారో. ఐ యామ్ టు మీట్ దెమ్ టుమారో. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను నా మాట మీద నిలబడతాను. నేను నా మాట మీద నిలబడతాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ స్టిక్ టు మై వర్డ్స్. ఐ విల్ స్టిక్ టు మై వర్డ్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను నా మాట నిలబెట్టుకుంటాను. నేను నా మాట నిలబెట్టుకుంటాను అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ విల్ కీప్ మై వర్డ్స్. ఐ విల్ కీప్ మై వర్డ్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను నిజం చెప్తున్నాను. నేను నిజం చెప్తున్నాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ టెల్లింగ్ ద ట్రూత్. ఐ యామ్ టెల్లింగ్ ద ట్రూత్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను నీకు ముందే చెప్పాను. నేను నీకు ముందే చెప్పాను అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. నేను నీకు ముందే చెప్పాను. అంతా అయిపోయింది. అంతా కూడా జరిగిపోయింది, అంతా అయిపోయింది అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఇట్స్ ఆల్ ఓవర్. ఇట్స్ ఆల్ ఓవర్. అంతా అయిపోయింది. నెక్స్ట్ వన్ ఈజ్ నాకంతా అర్థమయ్యింది. నాకంతా ఏం జరిగిందో అర్థమయ్యింది అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నీకు ఎవరైనా ఏదైనా చెప్పారా. మీకు ఎవరైనా ఏదైనా చెప్పారా అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో డిడ్ ఎనీబడి సే ఎనీథింగ్ టు యూ. డిడ్ ఎనీబడి సే ఎనీథింగ్ టు యూ. మీకు ఎవరైనా ఏమైనా చెప్పారా. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఎన్ని భాషలు మాట్లాడతావు. నువ్వు ఎన్ని లాంగ్వేజెస్లో మాట్లాడతావు అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో హౌ మెనీ లాంగ్వేజెస్ డూ యూ స్పీక్. హౌ మెనీ లాంగ్వేజెస్ డూ యూ స్పీక్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ముందు ఒక గుంత ఉంది. మీ ముందు ఒక పెద్ద లోయ ఉంది, గుంత ఉంది అని అంటూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో దెర్ ఈజ్ ఏ పిట్ ఏ హెడ్. దెర్ ఈజ్ ఏ పిట్ ఏ హెడ్. పిట్ అంటే గుంత. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను ద్వేషించవద్దు. నన్ను మీరు ద్వేషించవద్దు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో డోంట్ హేట్ మీ. డోంట్ హేట్ మీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఆ సినిమా చూసావా. మీరు ఆ సినిమా చూసారా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో హ్యావ్ యూ సీన్ దట్ మూవీ. హ్యావ్ యూ సీన్ దట్ మూవీ. మీరు ఆ మూవీని చూసారా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ కాలంతో పాటు మారు. కాలంతో పాటు మారండి అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో మూవ్ విత్ ద టైమ్స్. మూవ్ విత్ ద టైమ్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ రోజంతా. రోజంతా ఈ పనే చేశాను అని వాడుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో ఆల్ డే లాంగ్. ఆల్ డే లాంగ్. నన్ను కొట్టవద్దు. నన్ను కొట్టవద్దు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ హిట్ మీ. డోంట్ హిట్ మీ. నెక్స్ట్ వన్ ఈజ్ నేను నిన్ను నమ్మను. నేను నిన్ను నమ్మను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ బిలీవ్ యూ. ఐ డోంట్ బిలీవ్ యూ.
Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.